తెలిసిపోతుంది విషయం. ఆమెను ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనిపించింది నాకు. అందుకే హాస్పిటల్ దగ్గర నుంచి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది. వీళ్ళని ఇక్కడ మనం చూస్తే మరణం అనేది ఇలాగే జరగాలనేది లేదు. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు దేవుని కుమారులే, లేక మీరు దైవములే, కానీ ఇతర మనుషులు చనిపోయినట్టు మీరు కూడా చనిపోతారు అని ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్పింది. మరణములో డిఫరెన్స్ లేదు. మరణం ఎలాగైనా రావచ్చు, ఏ విధంగానే రావచ్చు. మంచి మరణము చెడ్డ మరణం అనేది లేదు. మంచి మరణం అంటే సంపూర్ణంగా సిద్ధపడి దేవుని దగ్గరికి వెళ్ళడమే మంచి మరణం అయింది. కాబట్టి ప్రియులారా, మరి కుమారు అలాగే దేవునిలో ఉన్న వ్యక్తి మరి చక్కగా దేవునిలో జీవించాడు. ప్రార్థన మీద ఆధారపడి దేవుని మీద ఆనుకుని జీవించిన వ్యక్తి. మరి నిజంగానే మరి తను కష్టాల్లోనే ఉన్నాడని అనుకుంటున్నాను నేనైతే. కొద్ది కాలంగా మరి జాబ్ కూడా లేదు. మరి పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ విధంగా సడన్గా ఎలాగైంది అంటే ఆయన ఏంటి కుటుంబం కోసం అసలు ఏంటి పరిస్థితి, వారు ఏమవుతారు, ఇట్లా ఒక మనిషిగా నేను చాలా ఆలోచించాను. అయితే మరి దేవుడు ఎవరి జీవితం ఎక్కడ ముగించాలో, ఏ జీవితం ఎలా ముందుకు సాగాలో అవన్నీ దేవుడు ముందే నిర్ణయించి ఉంచాడు. మనం ఆలోచించినట్టుగా ఉండదు జీవితం, మనం తలంచినట్టుగానే అన్ని కార్యాలు మనకు కలిసి వస్తూ ఉండవు. కానీ ఎవరి జీవితం కూడా దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఎవరిని గురించి ఆయన మర్చిపోవడం, ప్రతి ఒక్కరిని పట్టించుకుంటాడు. మరి సహోదరికి ఇది చాలా పెద్ద గాయం. పిల్లలు చూస్తే ఇంకా చిన్నవాళ్ళు, చాలా ఒకలాంటి అగమ్య గోచరంగా అనిపిస్తుంది. కానీ ఏ మార్గము లేనప్పుడు మార్గం తెరిచే దేవుడు ఆయన. మరి ఏ మార్గము లేనప్పుడు చక్కటి మార్గాన్ని మనకు ఆయన కలిగి ఉన్నాడు మన కోసం. కాబట్టి తప్పకుండా మరి ఆ యొక్క సహోదరుడు చూపిన మంచి మార్గం, మరి కుటుంబం కోసం ఎంతో ప్రార్థన చేస్తుంటాడు. కనుక ఆ ప్రార్థనలన్నీ ఒకటి కూడా వ్యర్థం అవ్వదు. ఆయన లేకపోయినా ఆ ప్రార్థన ఖచ్చితంగా కుటుంబానికి దీవెనగా ఉంటుంది. కనుక తల్లి నడిచిన వాటిలోనే మరి బిడ్డలు కూడా, భార్య కూడా, సహోదరుడు కూడా నడుస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచాలని మేము ఆశపడుతున్నాం. అదే మన జీవితంలో గొప్ప ఆదరణ ఇచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది. ఎందుకంటే మనుషులు విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎన్నడూ విడిచిపెట్టడని వాక్యం ఉంది. తల్లైనా మర్చిపోద్ది, తండ్రి అయినా విడవచ్చు, కానీ మన పరలోకపు తండ్రి అన్నాడు ఎవరిని మర్చిపోయేవాడు. మనం ఈ భూమి మీదకి ఒంటరిగా వచ్చాము, దేవుడు పంపింది ఆయనే, ఈ రోజు దాకా ఇలా ఉంచింది ఆయనే, ఈ బంధాలు ఇచ్చేది ఆయనే, తర్వాత తీసుకునేది కూడా ఆయనే. శాశ్వతంగా ఉండడానికి మనం రాలేదు కనుక ఏదో ఒక రోజు వెళ్ళడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగానే ఉండాలి. ఏ బంధం ఎప్పుడు దిగిపోద్దో, ఏ బంధం ఎక్కడ ఆగిపోద్దో మనకు తెలియదు. కాబట్టి మరి సహోదరి బిడ్డలు కూడా దేవుని కోసం వింటూ దేవునిలోనే ఉన్నవారు కాబట్టి వారు తప్పనిసరిగా మరి ఆదరణ పొందుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. మరి మనం కూడా వారి కోసం ప్రార్థించవలసిన బాధ్యత మనకుంది. మరి సోదరుడి దగ్గర లేడు, కేవలం ఆయన జీవించిన ఒక గుడారం మాత్రం మనం ఉంది ఇక్కడ. ఆయన మన దగ్గర లేడు. నిన్న రాత్రే, నిన్న సాయంత్రం ఆయన వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అదే క్షణంలో ఆయన మరి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనమందరం కూడా మరి అలాంటి మరణాలు చూడండి, ఇలాంటి మరణాలు వస్తున్నప్పుడు ఇది మనకు గొప్ప హెచ్చరికలా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎవరి జీవితం ముగిస్తుందో, ఏ రీతిగా ముగిస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కనుక గ్యారంటీ లేని జీవితం ఇది. మన చేతిలో లేదు, దేవుడి చేతిలో ఉంది. అందుకనే మరి మోషే మంచి ప్రార్థన చేశాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయను ఆయన. మా దినములు ఎప్పుడో ఏంటో ఎప్పుడు ముగిస్తాయో మేము లెక్కించుకునే కృప దయచేయమని అడిగాడు. కాబట్టి మన జీవితానికి పునాది దేవుడు, మన జీవితానికి సమస్త ఆధారము దేవుడు. దేవుడు లేకుండా ఏ కార్యము లేదు. కాబట్టి ఖచ్చితంగా మరి కుమారుని తీసుకెళ్లిన దేవుడే ఈ కుటుంబంతో కూడా ఉంటాడని నమ్ముతున్నాను. ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా నడిపిస్తాడని నమ్ముతున్నా. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మరింతతో ముగిస్తున్నాను. దేవుడు ఆ కుటుంబాన్ని నిశ్చయంగా ఆదరించును గాక. ఆమేన్.
కలిసి వస్తూ ఉండవు. కానీ ఎవరి జీవితం కూడా దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఎవరిని గురించి ఆయన మర్చిపోవడం, ప్రతి ఒక్కరిని పట్టించుకుంటాడు. మరి సహోదరికి ఇది చాలా పెద్ద గాయం. పిల్లలు చూస్తే ఇంకా చిన్నవాళ్ళు చాలా ఒకలాంటి అగమ్య గోచరంగా అనిపిస్తారు. కానీ ఏ మార్గము లేనప్పుడు మార్గం తెరిచే దేవుడు ఆయన. మరి ఏ మార్గము లేనప్పుడు చక్కటి మార్గాన్ని మనకైనా కలిగి ఉన్నాడు మన కోసం. కాబట్టి తప్పకుండా మరి ఆ యొక్క సహోదరుడు చూపిన మంచి మార్గం, మరి కుటుంబం కోసం ఎంత ప్రార్థన చేస్తుంటాడు. కనుక ఆ ప్రార్థనలన్నీ ఒకటి కూడా వ్యర్థం అవ్వదు. ఆయన లేకపోయినా ఆ ప్రార్థన ఖచ్చితంగా కుటుంబానికి దీవెనగా ఉంటుంది. కనుక తల్లి నడిచిన వాటిలోనే మరి బిడ్డలు కూడా, భార్య కూడా, సహోదరులు కూడా నడుస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచాలని మేము ఆశపడుతున్నాం. అదే మన జీవితంలో గొప్ప ఆదరణ ఇచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది. ఎందుకంటే మనుషులు విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎన్నడూ విడిచిపెట్టడని వాక్యం ఉంది. తల్లి అయినా మర్చిపోద్ది, తండ్రి అయినా విడవచ్చు, కానీ మన పరలోకపు తండ్రి అన్నడు ఎవరిని మర్చిపోయేవాడు కాదు. మనం ఈ భూమి మీదకి ఒంటరిగా వచ్చాము. దేవుడు పంపింది ఆయనే, ఈ రోజు దాకా ఇలా ఉంచింది ఆయనే, ఈ బంధాలు ఇచ్చేది ఆయనే, తర్వాత తీసుకునేది కూడా ఆయనే. శాశ్వతంగా ఉండడానికి మనం రాలేదు కనుక ఏదో ఒక రోజు వెళ్ళడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగానే ఉండాలి. ఏ బంధం ఎప్పుడు దిగిపోద్దో, ఏ బంధం ఎక్కడ ఆగిపోద్దో మనకు తెలియదు. కాబట్టి మరి సహోదరి బిడ్డలు కూడా దేవుని కోసం వింటూ దేవుల్లోనే ఉన్నవారు కాబట్టి వారు తప్పనిసరిగా మరి ఆదరణ పొందుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. మరి మనం కూడా వారి కోసం ప్రార్థించవలసిన బాధ్యత మనకుంది. మరి సోదరుడి దగ్గర లేడు, కేవలం ఆయన జీవించిన ఒక గుడారం మాత్రం మన ముందే ఉంది. ఇక్కడ ఆయన మన దగ్గర లేడు. నిన్న రాత్రే మన సాయంత్రం ఆయన వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అదే క్షణంలో ఆయన వారి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనమందరం కూడా మరి అలాంటి మరణాలు చూడండి, ఇలాంటి మరణాలు వస్తున్నప్పుడు ఇది మనకు గొప్ప హెచ్చరికలా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎవరి జీవితం ముగిస్తుందో, ఏ రీతిగా ముగిస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కనుక గ్యారంటీ లేని జీవితం ఇది. మన చేతిలో లేదు, దేవుడి చేతిలో ఉంది. అందుకనే మరి మోషే మంచి ప్రార్థన చేశాడు. ఏమని? మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయను ఆయన. మా దినములు ఎప్పుడో ఏంటో, ఎప్పుడు ముగిస్తాయో మేము లెక్కించుకునే కృప దయచేయమని అడిగాడు. కాబట్టి మన జీవితానికి పునాది దేవుడు, మన జీవితానికి సమస్త ఆధారము దేవుడు. దేవుడు లేకుండా ఏ కార్యము లేదు. కాబట్టి ఖచ్చితంగా మరి కుమారుని తీసుకెళ్ళిన దేవుడే ఈ కుటుంబంతో కూడా ఉంటాడని నమ్ముతున్నాను. ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా నడిపిస్తాడని నమ్ముతున్నాను. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మరింతతో ముగిస్తున్నాను. దేవుడు ఆ కుటుంబాన్ని ఇచ్చేగా ఆదరించను గాక. ఆమేన్. కార్యక్రమానికి మనం సిద్ధపడతా ఉంటుండగా మరి అంతిమయాత్రలో ప్రతి తోడుగా ఉండాలని చెప్పి మన మధ్యన ఉన్న మరి పిలక బ్రాహ్మణ పాస్టర్ వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతా ఉన్నాం. నాయన, మరి ఆయన గురించి నేను చెప్పగలిగింది ఏమీ లేదు, అంతా నీకు తెలుసు. అయితే తను నిన్నటి దినమందు ప్రభువా మరి ఈ విధముగా ఆయన నీ పిలుపు అందుకుని రావటం జరిగింది. తండ్రి, ఒక ఉన్నతమైన ఉద్దేశం ఆయనలో ఏదైనా ఉన్నదంటే తన ఆఖరి క్షణంలో తన భార్యను, తన పిల్లని జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చు. ప్రభువా దయ చూపించము, తన భార్యను, తన పిల్లల పట్ల నీ హస్తము చాపము. ఎందుకనగా నీ దాసుడు ఇప్పుడు చెప్పిన ప్రకారముగానే ఆ సత్యమైన మాటలు ప్రభువా ఏదో ఒక రోజున తండ్రి అవి వారిలో నాటబడినప్పుడు అవి మొలకెత్తి చిగిర్చి తండ్రి ఏ పోలికలో వాక్యం ఉన్నదో ఆ పోలికలకు ఆ వ్యక్తిత్వాన్ని అక్కడ నిలబెడుతుందని మేము నమ్ముతున్నాం. ఇదిగో తరతరములకు మాకు నివాసస్థలము నీవే, భూమిని పుట్టింపకమునుపు నాయన జగత్తుకు పునాదంటూ ఏది వేయకమునిపే నీవే మా దేవుడు అని మాకంటే ముందున్న ప్రవక్తలు, భక్తులు ఎన్నో కార్యాలు వారి జీవితాల్లో చూసినను వారు పునరుద్ధానము కొరకు కేకలు వేస్తూ ప్రార్థన చేశారు. తండ్రి ప్రభా నిత్య నివాసం నీవే అని ఆ మోషే ప్రార్థన ఈరోజు మాకు అది ఎంతో ఆదరణగా ఉన్నది. ప్రభా ఇదిగో తండ్రి, మనుషులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రమ్మని కూడా పిలుస్తున్నావు. నువ్వు చెప్పినట్లుగా సమస్తము జరుగుచున్నవి. ఇదిగో తండ్రి, ఈరోజు మరి కుమారు మాకంటే ముందు నేను ఆ విధంగా పిలుపు అందుకుని నీ వద్దకు వచ్చాడు. ఈరోజు మా యొక్క ముగింపులు ఏ విధంగా ఉంటాయి మేము ఎరగము ప్రభువా. అది ఏదైనా ఉంటే మీ చేతుల్లోనే ఉన్నాయి. కానీ అంతకన్నా అందరము కూడా ఆ వ్యక్తిని నాయన ప్రభా ఆ విధంగా చూడము. కానీ ప్రభా ఒక స్వచ్ఛమైన
ఆరోగ్యకరమైన తండ్రి చక్కని పోలికలు మేము చూస్తామని మాత్రమే మేము నమ్ముచున్నాం తండ్రి. ఖచ్చితంగా అది మా అందరి నిరీక్షణ, అది మాకు ఇచ్చిన విశ్వాసమైనందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువా, ఇక జరగబోయే కార్యం అంతట్లో మీ కృపాస్తం ఉంచి వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ నీ దైవికమైన ఆదరణ ఇచ్చి, నెమ్మదినిచ్చి, సమాధానం ఇచ్చి, ధైర్యంతో నీ కొరకు ఎదురు చూసే కృప అందరికీ దయచేయమని, ఇదిగో రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు, కుమారి యొక్క సహోదరులను, సహోదరులను, అన్నలను నాయన, వచ్చిన బావల బామర్దులను ఆయన అందరూ మీరు జ్ఞాపకం చేసుకుని వారందరికీ ఓదార్పునిచ్చి ముందుకు నడిపించమని సమస్త నీకే అప్పగిస్తూ తండ్రి యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చివరిగా పాటలు పాడుతూ ఉంటుండగా జగమున ప్రభువా నడచు అసరసు ముందుకు వారి లైన్గా ఎలా ఫాలో చేయాలి చూడండి. అసరసు అసరసు ఒక లైన్లో ఆడవాళ్ళు వచ్చేటట్టు చూడండి. భార్యకి కుమార్తె చూడండి, అందరూ వచ్చి పువ్వులు కొంచెం కొంచెం వెనక్కి ఉండండి, కొంచెం వెనక్కి జరపండి. ముందు వాళ్ళు కొంచెం వెనక్కి ఉండండి. బాగా మరొకరు ఏదో ఒక వైపు ప్రసన్న ముందు స్త్రీలు లైన్ గా ఒక పక్క నుంచి పంపించేయండి స్త్రీల్ని. జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరేదను నేను నీ దరినే చేరేదను ధన సంపదలు గౌరవములు దహించిపోనే ఈ లోకములో ధన సంపదలు గౌరవములు దహించిపోనే ఈ లోకములో పాపము నిండే జగములో పాపము నిండే జగములో శాపము చేకూర్చుకునే పాపము శాపము చేకూర్చుకునే పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నా ప్రభువా ఆదినం ప్రభువు తిరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని ఆదినము ప్రభువు తిరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని క్షమాపణ పొంది తిననగా క్షమాపణ పొంది తిననగా మహానందము కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరేదను నేను నీ దరినే చేరేదను యాత్రికుడనే ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో యాత్రిక
చేరితిని నేను పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవేన ప్రభువా నా గురి చేరెదను నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నెలలో నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నెలలో చేరుదున్ పరలోక దేశము చేరుదున్ పరలోక దేశము నాదు గానము ఇదియే నిత్యం నాదు గానము ఇదియే. ఇంకా చివరిగా మరి ఎవరైనా చూడాలనుకుంటారండి? కాలువ దగ్గర వంతుల పక్కన మరి అక్కడ స్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది కనుక మరి వచ్చే వాళ్ళందరూ కూడా కొంతమంది యవనస్తులు కూడా బాక్స్ మోయడానికి సిద్ధంగా ఉండండి, ముందుకు రండి. సూర్య చంద్రులుండారు రాత్రింబగళందుండావు సూర్య చంద్రులుండారు రాత్రింబగళందుండావు ప్రభు యేసే ప్రకాశించు ఆ వెలుగులో నేను నడచెదను ప్రభు యేసే ప్రకాశించు ఆ వెలుగులో నేను నడచెదను ఆ ఇక్కడ ఉన్న సహోదరులు మరి యొక్క సహోదరి మేరీ సహోదరు కొంచెం మేరీని కుమార్తెని వారిని ధైర్యపరచండి. ఇక్కడ ఉన్నవారు తక్కువ
తీసేసి మళ్ళీ తెక్కొట్టాలి కదా, తెక్కొట్టాలి మళ్ళీ. ఉన్నాయండి మేకలు. వేడికి సరిగ్గా అలా చేసుకుంటారు మనం మాట్లాడకూడదు. కొనపాలనే రెండు బార్లు అద్దె తెచ్చుకున్నాం. అది సెల్ఫల్గా ఫస్ట్ మిరుస్తాడు ఎప్పుడేం బతుకుతున్నాడు కావడంలో 2 కోట్లు క్లియర్ వెళ్ళిపోతుంది. అడ్డించి రావాలి 2 గుర్తుకున్నాయి. అది అవసరం లేదు. చెప్పాడుగా దూరుకోమండి. 4 అండి బయట పడుతుంది. పట్టుకుంటారండి. కాహేస్తాడు చంటిగాడు కాహేస్తాడు నువ్వు ఎందుకు ఆడు కాహేస్తాడు ఇట్లా ఉన్నాడు ఆడు కాయపోవడం కొంచెం ఇట్లా చెట్టు మీద కాలు వేయకుండా ఎక్కడరా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మన మధ్యలో ఉన్నాయి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యొక్క నాకు సంతోషం లేదని ఇప్పుడు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన
తర్వాత వేగములు మళ్ళీ రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. బలిష్ఠులు వంగుదురు, ముసలివారు కొద్దిమంది దేవుడి చేత పని సాధించుకుందరు. ఇంటిలో గుండా తిరుగువారు కారణాలకు ఇందరు. తిరగట రాళ్లతో తగ్గిపోను, వీధి తలుపులు మూయబడును, బిడ్డ యొక్క మూతకు ఒకరు లేచును, సంగీతం చేస్తున్నారు, నాదం చేయవరంతులను నిశ్శబ్దంగా ఉంచబడుతురు, ఎత్తు చోటులకు భయపడుతురు, మార్గములందు భయంకరమైనవి కనబడును, ఆదము వృక్షము పువ్వులు పోయిను, మిడత సర్వాధికారి సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామానికి ఎన్నో స్తుతులు తండ్రి, స్తోత్రాలు. మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు ప్రభా. సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోతా ఉంది, తరం వెంబడి తరం వెళ్ళిపోతా ఉంది. నీవైతే ఒకేలా ఉన్నావు, ఈ దినములు తరగవు తండ్రి. ఓ రాజా, నీవెంతో గొప్ప గరుడువు, గొప్ప దేవుడు అయ్యా. ఈ భూమి మీదకి మమ్మల్ని పంపింది నీవే, తిరిగి మమ్మల్ని పిలిచేది కూడా నీవే నాయన. మా ప్రాణంపై మాకు ఎటువంటి అధికారం లేదు తండ్రి. ఓ రాజా, కేవలం మా ప్రాణం నీ వశములో ఉంది నాయన. ముఖ్యంగా ఈ యొక్క లోకములోకి మేము యాత్రికులుగా పరదేశులుగా వచ్చాం. ఓ రాజా, దేవుడు లేని ప్రజలుగా ఈ భూమి మీదకి వచ్చి, ఓ రాజా, నిన్ను దేవుడిగా తెలుసుకొని నిన్ను మా సొంత రక్షకునిగా అంగీకరించి సంపాదించుకొని మేము వెళ్ళడానికి భూమి మీదకి వచ్చాము నాయన. అంతకంటే మించిన పని మరొకటి ఈ భూమి మీద మరి ఎవరికి లేదు ప్రభా. ఓ తండ్రి, నా సోదరుడైతే ఓ నా ప్రభా, మరి నా తండ్రి దాన్ని సంపాదించుకున్నాడు, నీ యందు విశ్వాసం ఉంచాడు నాయన. నిరీక్షణ కలిగిన వారిని నిద్రించాడు ప్రభా. ఓ రాజా, మరణం ఎక్కడ వచ్చిందో ఎలా వచ్చిందో ముఖ్యం కాదు, కానీ ఆఖరి క్షణాల్లో మేము ఎవరిలో ఉన్నామో, ఏ భక్తి విశ్వాసం కలిగి ఉన్నామో అదే మా చివరి గమ్యంగా ఉండబోతాం. కనుక రాజా, మరి ఇదిగో తండ్రి, నీ కుమారుడైతే సిద్ధపడి నీ దగ్గరికి వచ్చాడని మేము నమ్ముతున్నాం. మేము మనుషుల్ని చూస్తాం, నువ్వు హృదయాలను చూస్తావు, ఆలోచనలు చూస్తావు, ఆ ఉద్దేశాలు ఏంటో అని నీకు తెలుసు నాయన. కనుక రాజు, ఇదిగో తండ్రి, తానైతే తాను వచ్చిన ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు నాయన. మరి భార్య బిడ్డలు ఉన్నారు, వారిని తప్పక మీరు ఆదరించాలి, వారిని మీరు ధైర్యపరచాలి, వారితో మీరు ఉండాలి నాయన. ఓ రాజా, తప్పక వారి గమ్యం నీవై ఉండాలి తండ్రి. వారికి ఆధారంగా మీరు నడిపించండి నాయన. ఆ దుఃఖము వేదన నుంచి వారిని విడిపించండి తండ్రి. మరి ముఖ్యంగా తన సహోదరులు బావలు వీళ్ళందరూ కూడా ఎంతో సడన్గా జరిగిన ఈ కార్యానికి ఎంతో దుఃఖంలో ఉంటుండగా వారందరినీ తప్పక మీరు ధైర్యపరిచి ఓదార్చి అతి గొప్ప ఆదరణ వారికి దయచేయమని ప్రార్థిస్తాం. ఇదిగో తండ్రి, భూస్థాపనకు వచ్చావు, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావని నీ వాక్యం చెప్పింది. దాన్ని బట్టి ప్రభా, మరి మంటికి అప్పగించడానికి వచ్చాము తండ్రి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి జీవితమైనా ఇదే ప్రభా. చివరికి ప్రతి ఒక్కరికి ఇక్కడికే రావాలి. కనుక ఎవరైనా సిద్ధపడ్డారో లేదో ఆలోచించుకునే జ్ఞానం వారికి దయచేయండి. ఇక్కడ సమాధి చేసిన మళ్ళా మేము ఇంటికి వెళ్తామో లేదో కూడా తెలియని పరిస్థితి. కనుక నీ యందు భయభక్తులు ప్రతి వారికి దయచేయండి. నిన్ను దేవుడికి అంగీకరించే భాగ్యము దయచేయండి దేవా. మరి మేము కేవలం అతను జీవించిన ఒక మట్టి బొమ్మను మాత్రం ఇక్కడ మేము సమాధి చేస్తున్నాము తప్ప, నా తండ్రి ఆయన అసలైనటువంటి కుమారు ఇక్కడ లేడు ప్రభా. 2 దినాన్నే ప్రభా ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఒక విశ్వాసంతో మేము ఈ యొక్క శరీరాన్ని నాయన మేము ఇక్కడ భూస్థాపన చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక విత్తనం అని ఈ వాక్యం మాకు చెప్తా ఉంది. ఏదో ఒక రోజు పునరుత్థానంలో ఆ కార్యాన్ని మేము తిరిగి చూడబోతున్నాం, కుమార్ని మేము మళ్ళీ కలుసుకుంటాం దేవా. కాబట్టి తప్పక నీ కృప చూపించండి. అందరికి అలాంటి నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి నీ యందు విశ్వాసం ఉంచిన బిడలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా నిన్ను గురించి ఆలోచించలేని వాళ్ళు, ఓ ప్రభా, తమ జీవితంలో ఇష్టానుసారం నడుపుకుంటున్న వాళ్ళు, ఓ రాజా, తమ జీవితంలో భయం లేకుండా భక్తి లేకుండా తిరుగుతున్న వాళ్ళతో మీరు మాట్లాడిన ఆయన అట్టి వారికి మంచి వెలుగువ జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో సహోదరుని ఇప్పుడు ఈ యొక్క శరీరాన్ని ప్రభావ మట్టికి అప్పగించుకుంటూ మాకు సహాయం చేయండి. వచ్చిన వారందరితో ఉండండి, తిరిగి వెళ్ళేటప్పుడు ప్రయాణాలను కూడా అందరికీ సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మహాదేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు ప్రేమ సమాధానములను ఆయన పరిశుద్ధాత్మనిచ్చే కాపుదలయు ఆదరణ కూడి ఉన్న మనందరికీ, ముఖ్యంగా కుమారు విడిచిపెట్టి వెళ్ళిన తన భార్య బిడ్డలకు ఇంకా దుఃఖములున్న కుటుంబాలకు తోడయుండి ఆదరణిచ్చి ధైర్యమునిచ్చి రాబోతున్నటువంటి గొప్ప ఎత్తబాటు కొరకై పునరుత్థానం కొరకై జ్ఞానమిచ్చి సిద్ధపరిచి నడిపించును గాక. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మట్టికి అప్పగించుచున్నాను.
ఇప్పుడు వేయండి అందరూ మూడు సార్లు ఏంటి వెళ్తే